నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశం. తెల్లాపూర్ డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా హౌస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం అన్యాయమన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. డాక్టర్ బాబు జగజీవన్ రావు ఆశయాలను పాటించాలన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. నూతన రోడ్లతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే గుణపాల్ రెడ్డి. ప్రతి ఒక్కరూ తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ చీయర్స్. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ లో మల్లేష్ గౌడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ ఫుడ్ బ్రాండ్ పిస్తా హౌస్ ను మంత్రి దామోదర రాజనరసింహ ఎంఏ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కిచెన్ ను పరిశీలించి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. విశాలమైన ప్రాంగణం, బ్యాంకెట్ హాల్, సూట్స్ రూమ్, నాణ్యమైన భోజనం, పార్కింగ్ సౌకర్యం అని పిస్తా హౌస్ ప్రత్యేకతలను యాజమాన్యం తెలిపింది. यहाँ पर जो है लाइव बेकरी है, रेस्टोरेंट है और ज़ाफ़रानी चाय है और कश्मीरी चाय है और उसके अलावा जो है मंडी सेक्शन है। फैमिली के लिए अलग सेक्शन है, पीडिया रूम्स है और शानदार जो है बहुत बड़ा किचन है हमारा और बहुत जल्दी ऊपर जो है हमारा बैंकेट हॉल आ रहा है बहुत बड़े, तो कम से कम 3000 आदमी की हम दावत कर सकते हैं और जिम है और लॉजिंग है, तो आप ज़रूर आइए और यहाँ की जो बिरयानी है దృష్టిలో ఉంటుంది కాబట్టి అట్లాంటి లోపం ఎక్కడ కూడా జరగదు. ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చిండు అంటే ఆయన కృషి ఎంత ఉన్నది, ఆయన ఎంత చిన్న స్థాయి నుండి ఒక్క పిస్తా హౌస్ స్టార్ట్ చేసి ఈరోజు ఎంతో పైకి ఎదిగిండు అంటే ఆయన ఓర్పు, ఆయనకున్న అనుభవము, ఆయన అనుభవం తీసుకొని మేము ముందుకెళ్తామని నేను మీ ముందు మనవి చేస్తున్నాను. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం అన్యాయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ తీర్పు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శిస్తూ వెంటనే అప్పీల్ చేయాలని, ఫీజు బకాయిలుగా ఉన్న 6000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలందరూ ఉంచిర్రు, నోరు పెట్టి ఉంచిర్రు. ఎంత పంచుమాలు మీరు, పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వరు, ఫీజులు ఇవ్వరు. ఇది మేము చదువుకోవద్దా? మీరు ముఖ్యమంత్రి పదవులై రాష్ట్రాన్ని దోసుకుంటారు, మీ మంత్రులు దోసుకుంటారు, భూములు కబ్జాలు పెడతారు, పట్టాలు మారుస్తారు, రాష్ట్రాన్నే కబ్జా పెట్టేసారు. చివరకు మా పిల్లలు చదువుకుంటే కూడా ఓర్వరా ఫీజుల బకాయిలు ఇవ్వాలని దాదాపు 86 సార్లు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు 2 నెలల నుంచి రేవంత్ రెడ్డి పాలన మీద దుమ్మెత్తు పోస్తూ తిట్టుకుంటూ ధర్నాలు చేశారు. ఇవ్వలే. అప్పులు తెచ్చిండు, ఇవ్వలే. ప్రభుత్వం నుంచి ఆదాయం వచ్చింది, ఇవ్వలే. ఏమి చేసినా ఇవ్వలేదు. ఆఖరకు కాలేజీలు కూడా 2 సార్లు బందులు చేశారు, అయినా ఇవ్వలే. చివరకు ఇండైరెక్ట్ గా కోర్టుల కేసు రేపించి, తనకు అనుకూలమైన వాళ్ళతో కేసు రేపించి, అడ్వకేట్ జనరల్ ఆయన పచ్చి బీసీ వ్యతిరేకి, ఆయన అనుకుంటున్నాడు నేను అందరినీ భయపెడతా, అందరినీ మీడియాను భయపెడతా, పోలీసులు నా చేతులు ఉన్నారు, అధికారం నా చేతులు ఉంది, డబ్బు నా చేతులు ఉంది, కొనేస్తా, భయపెడతా, మభ్య పెడతా అన్ని వర్గాలను, అన్ని సంస్థలను అనుకుంటున్నాడు. ఇది ధర్మం కోసం చేసే పోరాటం. ఇది 2 కోట్ల మంది బీసీలకే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఈబీసీ కూడా. డాక్టర్ బాబు జగజీవన్ రావు 119వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం. మరి ఈ మహనీయుల మాసం మనము ఈరోజు ఏ కార్యక్రమం మరి చేస్తూ వచ్చేయం కానీ మహనీయుల మాసం మాత్రం ఖచ్చితంగా కింది స్థాయి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు
ఈ దేశంలో ప్రధానమంత్రి వరకు కూడా అందరూ గట్టిగా పాటించే ఈ యొక్క కార్యక్రమాలు ఈ ముగ్గురు మహనీయులు బాబు జగజీవన్ రామ్ మరి స్వతంత్రం వచ్చినాక కూడా బాధపడ్డారు. మరి అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం, బాబు జగజీవన్ రామ్ గారి సిద్ధాంతం, వారి ఆలోచనలు, వాళ్ళ నాయకత్వంలో మరి ఈ దేశం అంబేద్కర్ గారు గాంధీ మహనీయుని వెంట ఉండి, జగజీవన్ రామ్ గారు ఇందిరాగాంధీ వారి వెంట ఉండి వారి సంవత్సరంలో పనిచేసి ఈ దేశానికి ఒక మార్గదర్శకత్వం ఇచ్చి ఈరోజు దేశంలో అన్ని వర్గాలు మంచిగా ఉండాలి, సమానత్వంగా ముందుకు పోవాలనే ఆలోచన చేసి మరి స్వతంత్రం రాకముందు పరిస్థితులు వాటి అన్ని కూడా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీసీ బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 3.25 కోట్ల వ్యయంతో సాయి అంబికా కాలనీ నుంచి ఐలాపూర్ తాండా వరకు, లాలాభాయ్ కాలనీ నుంచి బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా వరకు రహదారులు నిర్మించనున్నారు. నూతన రోడ్లతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని, పనులను గడువులో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భాగంగా అమీన్పూర్ డివిజన్లో ఐలాపూర్ తాండా నుంచి సాయి అంబికా కాలనీ వరకు బీటీ రోడ్డు 150 లక్షలు, అలాగే లాలాబాయ్ కాలనీ నుంచి బొల్లారం ఇండస్ట్రీ వరకు 150 లక్షల బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం హైదరాబాద్. కాబట్టి స్థానికంగా ఇట మౌలిక వసతులు అవసరం కాబట్టి ఇవన్నీ కూడా సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అధికార యంత్రాంగాన్ని ఇక్కడ ప్రజల సహకారము, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 6 నుంచి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద నిర్వహించిన ఈట్ రైట్ వాక్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మనము 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా ఈ హెల్త్ వీక్ అనేది మనము జరుపుకుంటున్నాము. దాంట్లో మొదటి రోజు ఈరోజు మనము ఫుడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి పొద్దున్నే ఒక ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీలో అందరూ చాలా సక్రమంగా ఆల్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన డిఎంహెచ్ఓ వాళ్ళు, వాళ్ళ స్టాఫ్, మన మెడికల్ సూపరింటెండెంట్ మన జగదీశ్వర్ గారు, డిసిహెచ్ఎస్ గారు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్స్, నర్సింగ్ కాలేజ్ స్టాఫ్, వాళ్ళ స్టాఫ్, నర్సింగ్ స్టూడెంట్, ఆల్రెడీ మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కొన్ని ప్లేసెస్లో విజిట్ చేసి కొంత రైడ్ చేయడం జరిగింది. కొంత కాడ సీజ్ ఫుడ్ మంచిగా లేకపోతే కొంత సీజ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఫస్ట్ మనము ఒక వార్నింగ్ లాగా ఇచ్చి ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నాము. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ 2-3 డేస్లో వాళ్ళ ఆపరేషన్ సెట్ చేయకపోతే మళ్ళీ మనం కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తూ ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తాం. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి ఐకేపీ సెంటర్ మంజూరు చేయాలని గంగవ్వ ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ను కలిసి వినతి పత్రం అందజేశారు. వడ్లు కొనుగోలు, ఎండబెట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పక్క గ్రామాల భూముల విషయంలో తగాదాలుస్తున్నాయని పేర్కొంటూ తమ గ్రామానికి ఐకేపీ సెంటర్ కోసం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గంగావతి మరి సమస్య పరిష్కారం అవుతుందా? గంగావతి సమస్య పరిష్కారం అవుతుందా? ఆమె కూడా రైతు. బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు కీలకమైన ఫీజు రియంబర్స్మెంట్స్ పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డితో పోరాడి ఈ పథకాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు పథకం అమల్లో నిర్లక్ష్యం కొనసాగుతుందన్నారు. బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలో వృత్తి విద్యా కోర్సులు కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, ఉన్నత విద్యను అభ్యసించేటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు ఫీజులు కట్టడం లేదు. ఆ విద్యార్థుల ఫీజులు మేమే చెల్లిస్తామన్నటువంటి ప్రభుత్వం ఒకవైపు ఫీజులు విడుదల చేయడం లేదు. దీంతో మేము కాలేజు పరిస్థితులు
మూసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. పాఠాలు చెప్పే పంతులకు కూడా ఇవాళ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మమ్మల్ని విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసుకున్నటువంటి అవకాశం ఇవ్వండి అని 15 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ హైకోర్టులో దిగిపండి, తక్షణమే దిగిపండి. విద్యార్థులు తలుచుకుంటే, మేము చివరగా చెప్తున్నాం, విద్యార్థులు తలుచుకుంటే పెనుమంటలై నిప్పు కణకలై నిధులమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎట్ట కూలగొట్టిరో, ఫీజులు ఇవ్వకపోతే మీ పీఠాలను కూలగొట్టడానికి ఈ విద్యార్థులకు సిద్ధంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నా. కాలేజీ యజమాన్యాల విజ్ఞప్తి. స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల 14వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం బాగులింగంపల్లిలో ఆర్టీసీ కళాభవన్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సమ్మక్క సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగాధిపతి ప్రొఫెసర్ కె శశికాంత్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి సైన్స్, టెక్నాలజీ కీలకమని, పట్టభద్రులు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తులో ముందుకు సాగాలని సూచించారు. Yes. Now I request the coordinator read out the names of the students. Good morning, everyone. మంచిర్యాల జిల్లా సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో ఐఎన్టీయూసీ ఆర్కే7 గని ఆధ్వర్యంలో కార్మికులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ హాజరై క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమన్నారు. బహుమతి ప్రదానోత్సవంలో మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్ పాల్గొని విజేతలకు అభినందనలు తెలియజేసి యువత క్రీడల్లో ముందుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ జట్టి శంకర్రావు, కార్పొరేటర్ ఖాలిద్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కలవని శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రన్నర్స్ ఎవరైతే ఉన్నారో మీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరొకసారి జరగబోయే టోర్నమెంట్లో మీరు విజయం సాధించాలని కోరుకుంటూ, ఇదే విజయాన్ని ఇప్పుడు గెలిచిన వాళ్ళు మరిన్ని విజయాలు అందుకొని మాలాంటి యువకులకి మనం క్రీడలు ఆడాలి. 8 గంటలు బాగా పనిచేసి వచ్చి ఏమి ఉల్లాసం లేకపోతే లైఫ్ అనేది మెకానికల్ గా తయారైంది. దాన్ని కంపెనీ కూడా ఆలోచించాలా, దాన్ని ఎంకరేజ్ చేయాలా. గతంలో కోల్ ఇండియా హోటల్ పంపింది, ఇప్పుడు కూడా పంపుతాను కానీ మొక్కుబడిగా పంపుతాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తీసుకున్న కార్యక్రమం విజయవంతం కాదని, తద్వారా కార్మికులందరూ విజేతలు కానీ వారు భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదివి తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఇడం స్వరూప స్మారక సేవా సంస్థ వ్యవస్థాపకులు వెల్లంకి సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాసులు అన్నారు. దేవరకొండ శాఖ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలుగులో ముద్రించిన రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేశారు. మొత్తం 10,000 పుస్తకాలు ముద్రించగా ఇప్పటికే 5,000 పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. మాది స్వగ్రామం దేవరకొండ. ఒక 30-40 ఏళ్ల క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాము. రావణపేట మండలం వెల్లంకి గ్రామంలో ఈ చేనేత వృత్తి చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడి నుంచి పోయినాక అక్కడ మాకు మంచి అనిపించింది, అక్కడనే ఉన్నాము. వ్యాపారం మంచిగా అనుకూలించింది. ప్రస్తుతం భగవంతుని దయ వల్ల మంచిగా ఉన్నాం కాబట్టి కొన్ని దేవాలయాలకు మేము నిత్యదీపాలు నూనె ఇస్తున్నాము. దేవరకొండలో మార్కొండ దేవాలయం ఒకటి, కిల్లాబాద్ ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి, అట్లనే లోపల కిల్లా లోపల మైసమ్మ తల్లి దేవాలయం ఇంకొకటి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకపోతే ఎక్కడో ఇక్కడ పుట్టి మీరు అక్కడ ప్రతి వేరే గ్రామంలో పోయి మేము సర్పంచ్ గెలిచినట్టే మాకు ఒక చాలా ఇదనిపిస్తుంది. ఏ దేవుడు అనుగ్రహము అందులో ఏదో భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మాకు ఇప్పుడు అంటే మేము సర్పంచ్ చేద్దామని ఏలేదు. మేము 7 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఈ సంవత్సరం సర్పంచ్ అయినాం కాబట్టి ఏదో దేవుడి యొక్క కృప మా మీద ఉంది కాబట్టి మేము అనుకుంటాం. దేవుడిని మేము బాగా నమ్ముతూ ఉంటాము. మా ట్రస్ట్ వారికి చాలా కార్యక్రమాలు చేస్తుంటాము. ఇంకా ముందు ఇలాగే చేస్తుంటాము. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. గజ్వల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం తప్ప మిగతావి అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు, తెలంగాణ ప్రజలు చాలా చురుకైనటువంటి వాళ్ళు. గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నది ఆలోచిస్తూ ఉన్నారు. 3 రైతు భరోసా కార్యక్రమం 3 దఫాలు ఎగ్గొట్టిండ్రు. 1 ఎకరం కేసిందంటారు. ఆ ఎకరం కూడా సగం మందికి పడ్డా, ఇంకా సగం మందికి వాళ్ళేది. అదేవిధంగా రైతు బీమా అసలే కడతలేరు. 5 లక్షల రైతు బీమా పాలసీ చెల్లిస్తలేరు. మళ్ళా కుటుంబానికి బీమా అని పెడతారు. అసలు రైతుకు బీమా చెల్లింది కానీ మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయండి తప్ప కేవలం బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ప్రయత్నం చేసి డైవర్ట్ పార్టీకి చేసినంత మాత్రం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు. రాబోయేటువంటి కాలం లోపల ప్రజలందరినీ కలుపుకొని సమన్వయంతో మరిన్ని పోరాటాలు, మరిన్ని ఉద్యమాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అలుపెరగకుండా నిరంతర పోరాటాలు చేస్తామని సందర్భంగా రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలో శ్రీ ప్రతిభా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 25వ వార్షికోత్సవంలో జిల్లా టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రమశిక్షణ, అంకిత భావంతో విద్యాబోధన చేస్తున్న పద్దరాజు మాస్టర్ యువతకు ఆదర్శమన్నారు. గ్రామ విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు అభినందనీయమని వైఎస్ఆర్సీపీ నాయకుడు కొల్లాటి ఇజ్రాయెల్ తెలిపారు. మాజీ మండల అధ్యక్షుడు పోతల బులివిరాజు, డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షుడు పోతల వెంకటరాజు, నన్నయ్య యూనివర్సిటీ ఆచార్యులు పి రాజశేఖర్, ఎన్వివి సత్యనారాయణ, మండల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు పి ప్రసాద్ తదితరులు మాట్లాడారు. విద్యా వ్యవస్థలో విశిష్ట సేవలు అందిస్తున్న మల్లిన ప్రవీణ్ కుమార్ ను సత్కరించారు. ప్రోద్బలంతో నేను ట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా స్టార్ట్ చేసినప్పటికే ఇంకా ట్యూషన్స్ ఉన్నాయి, కానీ మాకు ముందుగా ఒకళ్ళు అలా జాయిన్ అయ్యారు. మనలో క్యాజువల్గా అనుకున్నాం అసలు స్కూల్ స్టార్ట్ మనకి ఎన్ని సంవత్సరాలు ఇది ఉంది, మన దగ్గర పిల్లలు చాలామంది పాస్ అవుతున్నారు, మంచి రిజల్ట్ వస్తుంది సంబంధించే కాదు, ఏదైతే మన జడ్పీ హై స్కూల్ ఉందో ఆ స్కూల్లో ఉన్న విద్యార్థుల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరిచి అక్కడ మా గ్రామంలో పద్రాజు గారిని పెట్టేవాడు. నిజంగా దానికి ఆయన కూడా అంత శ్రద్ధగా మన జడ్పీ హై స్కూల్ అభివృద్ధి విషయంలో మరి అహర్నెస్లో కృషి చేసి ఒక రోల్ మోడల్గా మరి ఆయన పనిచేయడం జరిగింది. దానికి పద్రాజు గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అంటే కరీంనగర్ జిల్లా రేకూర్తి 20వ డివిజన్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలారెడ్డి జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనసంఘగా ప్రారంభమైన పార్టీ అంచెలంచెలుగా ఇది బీజేపీగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల కృషి ఎంత ఉందో ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త కూడా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కూడా ఈరోజు ప్రపంచంలో అగ్రగామిగా నిలిపినట్టే, వారి యొక్క బలిదానాలు చేసుకొని ఈరోజు అగ్రగామి నిలిపినట్టే వారికి ప్రత్యేకించి కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ప్రతి కార్యకర్తకు, నాయకులకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు, దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరొకసారి కూడా శుభాకాంక్షలు చేస్తూ ఈ యొక్క బండి సంజయ్ నేతృత్వంలో కూడా పార్టీ దినదినం కూడా అభివృద్ధి చెందుతున్నది. కరీంనగర్ ఈ యొక్క పట్టణం లోపల కూడా అదేవిధంగా జిల్లా పరంగా, ఉమ్మడి జిల్లా పరంగాని రోజు రోజు కూడా అభివృద్ధి చెందుతున్నది. మొన్ననే మొన్న 2 నెలల క్రితమే మేయర్ పదవిని కూడా దక్కించుకొని ఈ రోజు ఈ యొక్క రాష్ట్రం లోపల కూడా కరీంనగర్ పట్టణం లోపల మేయర్ పదవి దక్కించుకొని ఈ రోజు బీజేపీ బండి సంజయ్ గారి యొక్క ఆయన యొక్క పవర్ ఏందో నిరూపించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ 46వ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక చౌరస్తాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బలమూరి వనిత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు అని చెప్పక తప్పదు. మన అంబేద్కర్ గారు పుట్టినటువంటి గ్రామానికి వెళ్ళినటువంటి మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంబేద్కర్ గారి పేరు మీద పంచతీర్థాలుగా తీర్చిదిద్దినటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో కులము, మతము, లింగ వివక్ష లేకుండా ఈ దేశ అభివృద్ధి కొరకు ఈరోజు పాటుపడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 2014 నుంచి ఇప్పటి వరకు అదే రకంగా ట్రిపుల్ తలాక్ రద్దు, అదే రకంగా భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకునే దిశలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చే విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు
సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్ ఎల్ఐజీ కాలనీలో ఫెయిత్ టెంపుల్లో ఈస్టర్ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాస్టర్ ప్రశాంత్ విశ్వాసులకు ప్రత్యేక సందేశం అందించారు. ఈస్టర్ క్రైస్తవులకు పవిత్రమైన పండుగని, యేసుక్రీస్తు పునరుద్ధారణం ఆశ, ప్రేమ, నూతన జీవితానికి ప్రతీక అని తెలిపారు. చెడు ఆలోచనలు విడిచి ప్రేమ, క్షమాగుణాలతో జీవించాలని సూచించారు. అన్ని సంఘాలు, అలాగే క్రైస్తవులు, అలాగే మన యొక్క మీడియా మిత్రులు, సహోదరులు, అలాగే మన యొక్క రాజకీయ నాయకులు, తర్వాత హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు అందరూ కూడా హ్యాపీ ఈస్టర్. ఈ యొక్క ఈస్టర్ శుభదినమున యేసుక్రీస్తు వారి యొక్క పాపం లేని జీవితం జీవించి ఆ భగవంతుని దగ్గరికి పోయి చేరాలని యేసు ఈ లోకానికి వచ్చి ఆయన మాటల ద్వారా, ఆయన విషయాల ద్వారా మనకు తెలియజేసి మనం కూడా మోక్షం పోయే మార్గం ఏర్పాటు చేసిన రోజు ఈరోజు. ఈ సందర్భాన్ని బట్టి అందరం కూడా మరి సుఖశాంతులతో, సంతోషాలతో ఈస్టర్ సందర్భంలో మన ప్రాంతంలో ఉన్న ప్రజలకి, అలాగే ముఖ్యంగా మా యొక్క రిపోర్టర్ కుటుంబాలకు, స్నేహితులకు, వారికి, ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శాంతి, సమాధానం, సంతోషం మెండుగా కలుగును గాక. హ్యాపీ ఈస్టర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనం నడిపితే 10,000 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, లైసెన్స్ లేని వారు వెంటనే లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. తాగితే 10,000 రూపాయలు ఫైన్ అవుతారు. తాగి డ్రైవింగ్ చేయాలి, 10,000 రూపాయలు అదే కదా, అందుకని వచ్చేది కదా. ఆ నెల జీతంతో సాగుపోగలరు. ఒకసారి తాగితే 10,000 రూపాయలు అవుతుంది. అదే నువ్వు పొద్దుంతా పని చేసుకొని అలా వాటర్ జోలు పెట్టుకొని ఇంటికి పోయి తాగి ఎంత 120 రూపాయలు 200 రూపాయలు నువ్వు తాగేది ఆరాంసే తాగి పడుకుంటే అయిపోతుంది కదా. చెప్తున్నాం ఒక్కటి కుటుంబంలో మనం లేము అనుకుంటే మన పిల్లలు, మన భార్య రోడ్డు పడుతుంది, ఇబ్బంది అయితే ఉంటుంది. హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. మా గురించి కాకుండా మీ జీవితం గురించిగా పెట్టుకోవాలి. పోలీసు భయానికి పెట్టుకుంటాను వాళ్ళ కాదు. అర్థమైంది కదా. సెల్ ఫోన్ డ్రైవింగ్, నేను ఇప్పుడే చెప్పిన సెల్ ఫోన్ డ్రైవింగ్. నువ్వు మైకంలో ఇస్తే సెల్ ఫోన్ మైకంలో ఉంటాడు, దాని మీదనే ఆలోచన ఉంటాడు. ఎదురుగా ఏది వచ్చేది కనబడదు. పోయి నువ్వే ముందర ముందున్నా లేదా బస్సు పుట్టుకుంటున్నావా ఏం జనం తెలియదు నీకు. వీడు ఎవడో పైసలు టెన్షన్ పెడతాడు. పటాన్ చెరువు, తిమ్మక్క చెరువు గుర్రపు డెగ్గతో నిండిపోవడంతో చేపలు చనిపోవడం, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినడం జరిగింది. అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన స్పందన లేకపోవడంతో నీలం మధును ఆశ్రయించారు. వెంటనే స్పందించిన నీలం మధు తన సొంత నిధులతో జేసీబీల సహాయంతో చెరువును శుభ్రపరిచే పనులు ప్రారంభించారు. దీంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపి సన్మానించారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి, ఎట్టయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. షేర్లింగంపల్లి డివిజన్ నెహ్రూ నగర్, గోపీనగర్ బస్తీలలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పాత ఓపెన్ నాలాల స్థానంలో ఆర్సీసీ పైప్ లైన్ ఏర్పాటు చేసి డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షపు నీటి నిల్వ, మురుగునీటి సమస్యలు తగ్గేందుకు స్థానికులు సహకరించాలని కోరారు. కొంతమంది గత 3 రోజుల క్రితం మేము పనులు స్టార్ట్ చేస్తామని తెలియగానే వాళ్ళు వచ్చేసి పైప్ లైన్లు దించి 10 రోజులు అవుతుంది. పైప్ లైన్ సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాం అనగానే 2 రోజుల ముందు వచ్చి షోపుటప్ గాన్లు వాళ్ళు గాలి తిరుగుకుంటా వీడికి వచ్చి గాలి మాటలు మాట్లాడడానికే వీడికి వచ్చి వాళ్ళే సొంతంగా ఇక్కడ ఒక 8 నుంచి 10 ఇండ్లు గల్లోళ్ళు వాళ్ళ డ్రైనేజ్ ఏదో స్ట్రక్ అయితే ఆడ డ్రైనేజ్ లేదు. స్ట్రక్ అయితే ఆ స్ట్రక్ అయిన దాన్ని వాళ్ళు మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో తవ్వుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. దాంట్లో వచ్చేసి వీళ్ళు ఇష్టానుసారంగా సిద్ధంగా ఉందని చెప్పిన అదే రకంగా నేను పనిచేసి ఈరోజు వచ్చి పైప్ లైన్ వర్క్ స్టార్ట్ చేసినాం. వాడిని రమ్మనండి, ఎవడైతే వచ్చిండో వాడిని ఒక పైపు తీసుకుపోయి ఒక మొయ్యమనండి, చూస్తాం. వాడు నిజమైన వాడు ఇదైతే వాడు లీడర్ అయితే నేను చూస్తాను. ఇప్పుడు రమ్మనండి, నేను ఉంటా, లేదు నా కార్యకర్తలు ఉంటారు, రమ్మనండి, వాస్తవం ఏందో తెలుసు పూటకం మనుషులకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సరైన సమయంలో సరైన బుద్ధి ప్రజలే చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మంచోళ్ళ గురించి మాట్లాడాలి, అట్లాంటి నీచుల గురించి మాట్లాడడం సబబు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.
ఇక బలకంపేట రేణుకాయలమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున అభిషేకం చేసి అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెల్లాపూర్ డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా హౌస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం అన్యాయమన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. డాక్టర్ బాబు జగజీవన్ రావు ఆశయాలను పాటించాలన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. నూతన రోడ్లతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే గుణం రెడ్డి. ప్రతి ఒక్కరూ తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ హచీయస్. BCN న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.